హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. కోర్ట్ మూవీ చూసింది 3 మెయిన్ రీజన్స్ వల్ల. నెంబర్ 1 నాని యాజ్ ప్రొడ్యూసర్, నెంబర్ 2 నాని హైప్, నెంబర్ 3 స్టోరీ. ఈ 3 రీజన్స్ వల్ల మూవీకి వెళ్ళా. మూవీ నాకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫస్ట్ మూవీ ప్లాట్ చూసుకుందాం. ఒక 19 ఇయర్స్ అబ్బాయిని రకరకాల కేసెస్లో ఫ్రేమ్ చేస్తారు. ఆ కేసెస్ నుండి ఒక లాయర్ ఆ అబ్బాయిని ఎలా సేవ్ చేశాడు అనేది స్టోరీ. ఇంకా మూవీ ఎలా ఉందని చూద్దాం. ఫస్ట్ హాఫ్ చూసుకుందాం. కమింగ్ టు ది లవ్ స్టోరీ. మెల్లిమెల్లిగా స్టోరీలో ఫీల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మళ్ళీ లవ్ స్టోరీ నుండి సీరియస్ సీన్స్కి షిఫ్ట్ కొట్టడం చాలా బాగా సెట్ అయింది. అంటే సడన్గా కట్ అయ్యి ఫీల్ పోగొట్టేలా ఉండదు. అండ్ వన్ స్టోరీ స్టార్ట్ అయ్యాక, అంటే కేస్ గురించి సీన్ స్టార్ట్ అయ్యాక ఇంటెన్సిటీ అనేది అండ్ కేస్ని ఎంత మలుపు తిప్పారో చూపించే సీన్స్ చాలా బాగుంటాయి. అంటే సిల్లిగా కాకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. స్టార్టింగ్లో లవ్ స్టోరీ కొంతమందికి నచ్చపోవచ్చు, బట్ ఆ లవ్ స్టోరీ వల్లనే నెక్స్ట్ జరిగే స్టోరీకి కనెక్ట్ అవుతాం. అండ్ ఫస్ట్ హాఫ్ ఎలా ఎండ్ అవుతుందంటే ఒక టెన్షన్ క్రియేట్ చేసి నెక్స్ట్ ఏం జరుగుతుందో అని క్యూరియాసిటీ క్రియేట్ చేసి ఎండ్ చేస్తారు. ఓవరాల్గా గుడ్ ఫస్ట్ హాఫ్, ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్గా వెళ్తుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్, అంత మంచి ఇంటర్వెల్ తర్వాత వెంటనే కోర్ట్ రూమ్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 15 to 20 మినిట్స్ వరకు శివాజీ గారి క్యారెక్టర్ బిల్డ్ అయ్యే సీన్స్ ఉంటాయి. అవి బాగున్నాయి, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది అది కాదుగా. కానీ తర్వాత వచ్చే కోర్ట్ రూమ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అన్నిట్లో వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి అండ్ వాటిలో కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయం. దానితో ఒక హై ఫీల్ ఇస్తుంది. బట్ లాస్ట్ 25 మినిట్స్లో వచ్చే కోర్ట్ సీన్ అయితే తోపు అసలు. ఓవరాల్గా వెరీ గుడ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మీద చూసుకుంటే సెకండ్ హాఫ్లో చాలా హై సీన్స్ ఉంటాయి. ఇంకా యాక్టింగ్ వైజ్ చూసుకుంటే మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన రోషన్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ సపోర్టింగ్ రోల్సే చేసినా కానీ మెయిన్ లీడ్లో ఎక్స్ప్రెషన్స్తో అయినా డైలాగ్ డెలివరీతో అయినా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన శ్రీదేవి కూడా బాగా యాక్ట్ చేసింది. దర్శి మాత్రం వేరే లెవెల్లో యాక్ట్ చేశాడు. ఒక్కో పాయింట్ చెప్పే విధానం అయితే చాలా క్లియర్గా చెప్పాడు. ఇంకా శివాజీ గారు అయితే 90s సిరీస్ అండ్ ఈ మూవీతో తన 2.0 స్టార్ట్ చేశాడు. నార్మల్గా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని చూసే మనకి కోపం వస్తుంది. అంటే దాని అర్థం వాళ్ళ క్యారెక్టర్లో అంత బాగా యాక్ట్ చేశారని. ఈ మూవీలో శివాజీ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా డైరెక్టర్ కూడా ఫస్ట్ ఫిల్మ్ అయినా కానీ ఆ ఫీలింగ్ ఎక్కడ క్రియేట్ కాలేదు. స్టోరీలో రైటింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎంత మంచిగా రాస్తే అంత బాగా తీయగలుగుతారు. దాంట్లో వీళ్ళు సక్సీడ్ అయ్యారు. ఓవరాల్గా మూవీ అయితే డిసప్పాయింట్ చేసేంత ఉండదు. కానీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో హై సీన్స్ ఎక్కువ ఉంటాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో కోర్ట్ మూవీ పైన ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.